హాయ్ అండి, మై డ్రీమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా వీడియోలు మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి. కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలామంది మనం ఏదైనా ఫ్రీ వస్తుందంటే ఇది చాలా ఫ్రీగా వస్తుంది, ఇది డిస్కౌంట్లో వస్తుంది అని ఆలోచిస్తాం. కానీ మన జీవితంలో ఏది ఫ్రీగా రాదు. ప్రతిదానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. అది నువ్వు డబ్బు రూపంలోనా, నీ ఎనర్జీ రూపంలోనా, నీ టైం రూపంలోనా అని డిఫరెంట్ ఉంటుంది. కానీ ప్రతిదానికి నువ్వు ఏదో ఒకటి పే చేయాల్సిందే. ఫ్రీ అయితే ఏది రాదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబే చూసుకోండి. యూట్యూబ్ చాలా మంది దీనికి మనం మంత్లీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, దాంట్లో అన్ని ఫ్రీగా చూడొచ్చు అనుకుంటాం. కానీ యూట్యూబ్లో నువ్వు ఏదైనా చూస్తున్నావంటే అక్కడ నీ సమయాన్ని వెచ్చిస్తున్నావు అనమాట. ఏదైనా ఒక వీడియో చూడడానికి 20 మినిట్సా 30 మినిట్సా ఇస్తున్నావంటే నీ సమయాన్ని, నీ వాల్యుబుల్ అయిన సమయాన్ని యూట్యూబ్ వాళ్ళకి ఇస్తున్నావు. యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వగేరా ద్వారా వాళ్ళు నీ సమయాన్ని, నీ థాట్స్ని క్యాష్ చేసుకుంటారు అన్నమాట. సో అలాగా ప్రతిదీ ఏది ఫ్రీగా రాదు. అలాగే యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయి కదా ఫ్రీగా అని అంటారు కొంతమంది. ఎక్కడి నుంచి వస్తాయండి ఫ్రీగా డబ్బులు? వాళ్ళు కష్టపడి కంటెంట్ క్రియేట్ చేయాలా, ఇంతమందికి నచ్చేటట్టుగా వాళ్ళు యాక్ట్ చేయాలా, ప్రతిరోజు కంటిన్యూగా వీడియోస్ పెడతా ఉండాలా. అలాగా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకి వస్తున్నాయి డబ్బులు. ఏదో టైంపాస్ కోసం చేసే వాళ్ళకి ఎవరికి రాదు. సో ప్రతి చోట ఏదో ఒకటి నువ్వు వెచ్చిస్తేనే నీకు వస్తుందన్నమాట. సో అలాగే మన జీవితంలో రిలేషన్షిప్ కూడా అంతే. ఏ రిలేషన్షిప్ నీకు ఫ్రీగా రాదు. నువ్వు ఏదైనా పెయిన్ అనుభవిస్తేనే దానికి తగ్గట్టు రిజల్ట్ వస్తుంది. ఏదైనా కష్టపడితేనే సక్సెస్ వస్తుంది. ఏదైనా నువ్వు సాక్రిఫైస్ చేస్తేనే నీకు ఆపర్చునిటీస్ వస్తాయి. నువ్వు ఏదైనా నిద్రలేని రాత్రులు హార్డ్ వర్క్ చేస్తేనే నీకు జీవితంలో అనుకున్నది సాధించగలుగుతావు. అంతే. ఏదైనా రిస్క్ లేకుండా ఏది రాదనమాట. ఫ్రీగా ఏది రాదు. ఫ్రీగా వస్తుందనేది మన భ్రమ. అది ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కీమ్లో అందరికి చాలా మందికి ఫ్రీగా అమ్మ ఒడి, ఆ ఒడి, ఇది అన్ని స్కీములు వస్తున్నాయి అనుకుంటారు. కానీ అది కానే కాదు. ఎన్నో కోట్ల మంది ట్యాక్స్ పే చేస్తే కొంతమందికి మాత్రమే స్కీమ్ రూపంలో వస్తాయి ఫ్రీగా. సో ఒక వ్యక్తి యొక్క కష్టము ఇంకొక వ్యక్తికి ఫ్రీ రూపంలో వస్తుందన్నమాట. సో దానికి కూడా నీకు తెలియని వ్యక్తులు వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ సంపాదనలో కొంత అమౌంట్ని గవర్నమెంట్కి పే చేసి ఉంటారు కాబట్టి కొంతమంది వ్యక్తులకి ఫ్రీగా వస్తుంది. అలాగే బ్యాంకులో క్రెడిట్ కార్డు 45 days ఫ్రీ, ఏమి రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు అంటారు. సో దానికి కూడా ఎవరైతే డబ్బు చాలా ఉన్నవాళ్ళు డిపాజిట్ రూపంలో డిపాజిట్ చేస్తే వాళ్ళకి 7% ఇంట్రెస్ట్ ఇస్తుంది బ్యాంకు. అదే అమౌంట్ని క్రెడిట్ కార్డ్ యూజర్లకి ఇచ్చి 24% వసూలు చేస్తుంది. ఎక్కడ ఏది ఫ్రీగా రాదు. ఏ రిలేషన్షిప్ కూడా ఫ్రీగా రాదు. దానికి నీవు ఏదో ఒకటి సాక్రిఫైస్ చేస్తేనే, ఏదో ఒకటి ఇస్తేనే నిలబడుతుంది, లేకుంటే నిలబడదు. అంతెందుకండి, మనం పుట్టేటప్పుడు ఫ్రీగా పుట్టము, చచ్చిపోయేటప్పుడు ఫ్రీగా చచ్చిపోము. పుట్టేటప్పుడు మన తల్లిదండ్రులని ఎంతో కష్టం, వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ డబ్బుల్ని, వాళ్ళ మనశ్శాంతిని అన్ని పణంగా పెట్టి పుడతాం. అలాగే మనం చనిపోయేటప్పుడు కూడా ఎంతోమంది ఎమోషన్స్ని క్యారీ చేస్తూ వాళ్ళ ఒక బాధని, పెయిన్ని, ఇంకా వగేరా అన్నిటినీ
చూపించి చనిపోతాం. సో జీవితంలో ఏది ఫ్రీగా రాదు. మన తల్లిదండ్రులు కూడా మనకి ఫ్రీగా ఫుడ్ పెట్టి మనల్ని సాకుతుంటారు అనుకుంటాం, కానీ కాదు. దాంట్లో కూడా వాళ్ళు ఎన్నో నిద్రలేని రాత్రులు కష్టపడి రూపాయి కూడబెట్టి మన భవిష్యత్తు కోసం వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి మనం చూసుకుంటారు. సో మనం ఎప్పుడు మనకి ఫ్రీగా వచ్చింది అనుకోకూడదు. ప్రతిదానికి మనము మన జీవితంలో డబ్బు రూపంలోనో, ఎనర్జీ రూపంలోనో, శ్రమ రూపంలోనో, ఏదో ఒక రూపంలో మనం పే చేస్తూ ఉంటాం. దాని వాల్యూ రూపం మారుతుంది, కానీ ఖచ్చితంగా ఏదైనా ఒకటి పే చేయాల్సిందే. సో అందుకోసమే ఏది ఫ్రీ వస్తుందని ఆశపడద్దు. ప్రతిదానికి నువ్వు పే చేస్తూనే ఉన్నావు. సో నీ నీ అందుకోసమే నువ్వు ప్రతిదానికి బాధ్యతగా, ఏది చేసినా బాధ్యతగా చెయ్యి. ఎందుకంటే ప్రతిదీ విలువైంది కాబట్టి. సో నీవు సమయాన్ని వెచ్చించినా, డబ్బు వెచ్చించినా, నీ ఎమోషన్స్ వెచ్చించినా, నీ టాలెంట్ని వెచ్చించినా ప్రతిదీ ఖర్చు అవుతుంది. కాబట్టి నువ్వు వాటిని యూజ్ చేసేటప్పుడు ఏది మంచి, ఏది రైట్ అని ఆలోచించి వాడు. అప్పుడు నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉంటావు, మంచి గోల్స్ కూడా సాధించగలుగుతావు అన్నమాట.